అప్పుల గురించి చెప్పే. అప్పులు నాకు బాగానే ఉన్నాయి, కానీ ఇంకా దాని గురించి పోరాటం చేస్తున్నా. ఎందుకైనా అంతగానో అప్పులు? అరే మా అమ్మాయి మ్యారేజ్ చేసినాము, ఇల్లు కట్టుకుంటున్నాం, అట్లా అమ్మాయి మ్యారేజ్ అప్పుడే కొంచెం 5 లక్షల దగ్గర ఉన్నది, కొంచెం కొంచెం తెంపుకుంటూ వస్తున్నాం. అప్పులు ఉండాలంటావా మనిషికి? అప్పులు ఉంటేనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పులు లేకపోతే ఇంట్రెస్ట్ రాదు పని మీద. మనకెందుకు లేను, అదే అప్పులు ప్రెషర్ ఉందనుకో, అది చెయ్యాలి అని కట్టాలి. మనిషి అనేది బయటికి తిరుగుతుంటేనే ఏదనేది తెలిసిపోతుంది. ఎవరితో ఇట్లా ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ఫాలో కావాలి. కానీ అప్పులు చేసుకుంటూ పోతే మనం ఎంజాయ్ చేయాలి. అప్పులు అంటే మనకు సమస్యకే అప్పు చేయాలి, కానీ అనవసరం చేయవచ్చు. అనవసరం చేసి వేస్ట్ కదా. నువ్వు చేసినావా అనవసరమైన? ఇంతకుముందు చేసిన. దేనికి? అనవసరం అంటే ఊరికేనే తీసుకొని మళ్ళీ వాళ్ళకి కట్టడం, అవసరం లేకుండా తీసుకోవడం, కట్టడం, తెలుసుకోనికే. ఎంత చేసినావు అట్లా? అప్పుడు నేను స్టార్టింగ్లో చేసిన, కానీ ఇప్పుడు ఇంకా ఓన్లీ ఇప్పుడు అవసరం కొద్దే చేస్తున్నాను. ఇస్తారా మరి నీకు? అదే మాటను నిలబెట్టుకోవాలంటే నలుగురితో పరిచయాలు చేసుకోవాలి, నలుగురి దగ్గర తీసుకోవాలి. అరే ఇప్పుడు మంచి మాట మంచి ఇస్తాడు అన్నట్టు చెప్పేటట్టున్నారు మనకి. నువ్వు వాళ్ళకన్నా ఇచ్చినావు అప్పు? నువ్వు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? ఒక్కరికి కూడా? ఒక్కరు కూడా అప్పు ఇవ్వాలి. ఎందుకే? తీసుకునేదే కానీ ఇచ్చేది లేదు నాది. అప్పు తీసుకునేదే కానీ అప్పు ఇచ్చే వాళ్ళకు ఇంకోరికి అప్పు ఇచ్చేది లేదు. ఇంట్రెస్ట్గా? ఏది ఇంట్రెస్ట్కే? ఇంట్రెస్ట్కి ఇస్తుంటా? నేను ఇస్తలేకుంటే నేను తెచ్చుకుంటుంటే. అచ్చా, వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తుండేనా? ఇంట్రెస్ట్కి మళ్ళీ ఎంత? ఇంకా నా అనుకూలం బట్టి ఓ రకం ఉంటుంది, అందరూ ఒక రకం ఉంటారు కదా. హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత? 3 రూపాయలు. మిత్తిలే కట్టినావు బాగాను? మిత్తిలే కట్టినా. ఎక్కువ ఏమనిపించలే? బాధ అనిపించలే? అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపించదు? కడుతుంటే బాధ అనిపించకుండా ఉంటుందా? అప్పు అయితే తీసుకోవాలంటావు? తీసుకుంటేనే సమాజంలో మనం అనేది ఊరికి తెలుస్తుంది అన్నట్టు, మంచోడా చెడ్డోడా అనేది. ఇప్పుడు మనకు అత్యవసరం వచ్చినప్పుడు మనం పరిగెత్తాలంటే పరిగెత్తలేము తీసుకోవడానికి. పరిచయాలు పెంచుకున్నాం అనుకో, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాం. అలా వాళ్ళనన్నా మోసం చేసినావా? నేనేం మోసపడ్డా. ఎట్లనే? ఇట్లే ఇంకా నువ్వు అప్పు ఎలా అన్నావు? కానీ అప్పు ఇయ్యలే, కానీ కొన్ని రకాలుగా మోసపోయినా అన్నట్టు. ఎట్లా? అవి మీరు చెప్పేది కావులే. చిన్నది చెప్పు. చిన్నది చెప్పేది కావులే. అంటే వాళ్ళకన్నా ఇచ్చి తర్వాత డబ్బులు ఇవ్వలే, డబ్బులు కోసం కాదు, అంటే వేరేటోళ్ళకి ఇప్పించి మధ్యవర్తిగా ఉండద్దు అంటావు అసలే? తిన్నావా లేదా? ఏడ తిన్నా? 5:30 దాకా. ఏది జొమాటో ఇస్తున్నా నేను. అది అయిపోయింది ఇక. అది కొద్దిసేపు, ఎక్కువ రావట్లేదు ఆర్డర్స్. రావట్లేదు అంతే. ఇంకా జొమాటోలో ఎంత వస్తుంది? తక్కువ వస్తుంది. ఇది డెలివరీ దేనికే వచ్చింది తెలుసిన? జొమాటోదే. Delivery.com.